వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఈజ్ లక్ష్మి. రాజమౌళి సినిమా సెట్స్ మీద ఉంది అంటే బయట ఎన్ని ఊహాగానాలు జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమా మొదలు పెడుతున్నారు అనే న్యూసే సెన్సేషన్ అవుతుంది. ఇక సినిమా గురించి ప్రతి క్లూ ఫ్యాన్స్కి పిచ్చెక్కించేలా చేస్తుంది. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్తో సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. SSMB 29 సినిమా రాబోతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారని తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొన్నటిదాకా ఒడిశాలో జరిగింది. ఈ మధ్యనే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఫారెన్ షూటింగ్కి కూడా రెడీ అవుతున్న ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేస్తోంది. రాజమౌళి మహేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్తో మైథాలజీ టచ్ కూడా ఉందని టాకు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమాని చేస్తున్నారు. అయితే బాహుబలి తరహాలో మహేష్ సినిమా కూడా 2 పార్ట్స్ చేసేలా జక్కన్న ప్లానింగ్ ఉందని అంతకుముందు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సడన్గా మహేష్ సినిమా 2 భాగాలు కాదు, ఒక భాగానికే ఫిక్స్ అవుతున్నారని తెలుస్తోంది. బాహుబలి స్కెచ్తోనే SSMB 29 తెరకెక్కిస్తున్నారని తెలుస్తూ ఉండగా, స్కెచ్ బాహుబలి రేంజ్లోనే ఉన్న ఎగ్జిక్యూషన్ మాత్రం RRR తరహాలో ఉంటుందని టాక్. అంటే సినిమా 2 భాగాలు కాదు, కాస్త లెంత్ ఎక్కువ ఉన్నా ఒక భాగంగానే సినిమా పూర్తి చేస్తారని టాకు. అంతేకాదు, సినిమా విషయంలో రాజమౌళి చాలా పెద్ద ప్లానింగ్తోనే ఉన్నారని తెలుస్తోంది. సినిమాలో VFX వర్క్ కూడా ఎక్కువే ఉండేలా ఉన్నట్లు తెలుస్తోంది. 2027లో సినిమా రిలీజ్ చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. అయితే మహేష్ కూడా రాజమౌళి సినిమాకు పూర్తి డేట్స్ ఇచ్చేశారు. ఈ సినిమాలో తన లుక్కు, స్టైలు అన్నీ కూడా కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. మరి రాజమౌళి మహేష్ ఎలాంటి సినిమాతో వస్తారో కానీ ఈ మూవీపై రోజు రోజుకి పెరిగిపోతున్న అంచనాలు చూస్తే బాబోయ్ అనిపించేస్తుంది. 1000 కోట్ల బొమ్మ, అది కూడా రాజమౌళి నుంచి మన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పడంలో సందేహమే లేదు. త్వరలోనే చిత్ర యూనిట్తో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.